ప్రముఖ సింగర్ కల్పన నిన్న రాత్రి అఘాయత్యానికి పాల్పడిన సంఘటన పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. మల్కాజ్గిరి జిల్లాలోని నిజాంపేట్లో నివాసం ఉంటున్న ఈమె 2 రోజులుగా ఇంటి నుండి బయటకు రాకుండా తలుపులు మూసుకొని అలాగే ఉండిపోయారు. అపార్ట్మెంట్ వాసులు ఆమెకి కలవడానికి వచ్చి ఎంతసేపు తలుపులు కొట్టినా తీయకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. వాళ్ళు వెంటనే అపార్ట్మెంట్స్ వద్దకు చేరుకుని తలుపులు బద్దలు కొట్టుకుని లోపలకు వెళ్ళగా కల్పన స్పృహ తప్పి పడిపోయి ఉండడాన్ని గమనించారు. వెంటనే ఆమెకి హాస్పిటల్కి తీసుకువెళ్లగా నిద్రమాత్రలు మింగినట్లు డాక్టర్లు గుర్తించారు. ఎట్టకేలకు ఆమెకు సరియైన సమయంలో ట్రీట్మెంట్ ని అందించి ప్రాణాపాయ స్థితి నుండి కాపాడారు. ఆత్మహత్యకు పాల్పడిన ఈమెపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న రాత్రి ఆమె భర్తని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక స్పృహలోకి వచ్చిన తరువాత కల్పన తాను ఎందుకు అఘాయత్యం చేసుకోవాలి అనుకుందో చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ, నా పెద్ద కూతురు చాలా కాలం నుండి కేరళలో ఉంటుంది. చదువుకోవడానికి హైదరాబాద్కి రావాలని కోరాను. కానీ ఆమె అక్కడే ఉంటానని మొండికేసింది. దీంతో తీవ్రమైన మనస్తాపానికి గురి అయ్యాను. నిద్ర మాత్రలు మింగి చనిపోవాలని అనుకున్నాను అంటూ ఆమె ఎంతో భావోద్వేగంతో మాట్లాడింది. కేవలం కూతురు తన వద్దకు రాలేదని, ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటని, వినేందుకు చాలా సిల్లీగా ఉందంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే ఆమె మనసులో ఉన్న బాధ అసలు కూతురు ఎప్పటికీ ఆమెతో ఉండను అని మొండి చేసి ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఏదో పెద్ద ఘర్షణే జరిగి ఉంటుంది. కేవలం ఒక్కరోజు 2 రోజుల సమస్య అయి ఉండదు అని అంటున్నారు. ఇకపోతే కల్పన తెలుగు, హిందీ, తమిళం మరియు ఇతర ప్రాంతీయ భాషలలో ఎన్నో వందల పాటలు పాడింది. జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్లో ఒక కంటెస్టెంట్గా పాల్గొని కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సాంగ్స్ పాడింది. బిగ్ బాస్ సీజన్ 8లో కూడా దసరా స్పెషల్ ఎపిసోడ్లో ఆమెకు ప్రత్యేక అతిథిగా పాల్గొని కంటెస్టెంట్స్ అందరి పేర్ల మీద పాటలు కూడా పాడింది. ఆ సమయంలో ఈమె ఎంతో ఉత్సాహంతో ఉంది. ఆ ఉత్సాహం వెనుక ఇంత బాధ ఉందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు.